గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మా పిజ్జా సిటీలో ఉన్న ఒక చిన్న ఫ్లీ మార్కెట్ని చూపించబోతున్నాను. ఇది ఒక మినీ కోటి బజార్ అనుకోండి. హైదరాబాద్లో మనకి కోటి బజార్, బెంగళూరులో మనకి శివాజీ మార్కెట్ ఇలా ఉంటాయి కదా, అలాంటి దాంట్లో చిన్న వర్షన్, మినీ వర్షన్. ఇది ఎవ్రీడే ఓపెన్ ఉండదు మనకు సాటర్డే కానీ వెడ్నెస్డేస్ కానీ ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా ఓపెన్ ఉంటుంది. ఈ మార్కెట్లో మనకు అన్ని ఐటమ్స్, హౌస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరికేస్తాయి. అది కూడా చాలా తక్కువ ప్రైజెస్కి దొరుకుతాయి. క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజే లేదు, చాలా బాగుంటాయి అన్నమాట క్వాలిటీ కూడా. ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే క్లాత్స్ దగ్గర నుంచి షూస్, సాక్సెస్, స్టాకింగ్స్, కిచెన్ ఐటమ్స్, మళ్ళీ ఆడవాళ్ళకి కావాల్సిన జ్యువెలరీ ఐటమ్స్, ఇయర్ రింగ్స్, దండలని, హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఉంటాయి. ఏమంటే ఇవి చైనా ప్రోడక్ట్స్ మనకి బయట దొరికేవన్నీ, అండ్ ఫుడ్ ఐటమ్స్, ఫ్లవర్స్, బుకేస్, వాట్ నాట్ అన్నీ ఉంటాయి. ఐటమ్స్ అన్నీ చాలా తక్కువ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. సో ఇంకెందుకు మరి ఆలస్యం, లేట్ చేయకోకుండా ఈ వీడియో మీకోసం నేను అన్ని థింగ్స్ని కవర్ చేసేసాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని అయితే మీరు కంప్లీట్గా చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ వీడియోలోకి వచ్చేస్తే ఇలాగ ఈ ఏరియాలో చాలా వైడ్గా స్ప్రెడ్ అయి ఉంటాయి షాప్స్ అన్నీ. మనం ఎంటర్ అయిన వెంటనే ఆఫర్స్ అని కనిపిస్తూ ఉంటాయి ప్రతి షాప్ దగ్గర. మీకోసం ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ద వీడియో స్టార్ట్స్. ఇక్కడ అన్ని ప్రైజెస్ యూరోస్లో ఉంటాయి అండ్ ఇండియన్ కరెన్సీలో ప్రైస్ చేంజ్ అవుతుంది కాబట్టి 1 యూరో వచ్చేసి 90 రూపీస్ లాగా మీరు కన్సిడర్ చేయొచ్చు. అలాగా 5 యూరోస్ అంటే 5 × 90, అది దీని కాస్ట్ అనమాట. సో అలాగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే దాని ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంటుందో ఇండియన్ కరెన్సీలో మీకు తెలిసిపోతుంది. ఎంటర్ అయిన వెంటనే ఇలాగా ప్రతి ఒక్క స్టాల్ అనేవి ఉంటాయి ఇక్కడ. ఈ స్టాల్స్లో డిఫరెంట్ ఐటమ్స్ వీళ్ళు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూసినట్టయితే మనకు బెడ్షీట్స్, కర్టెన్స్ ఇలాంటివి అమ్ముతున్నారు. ఇది చూడండి ఎంత బాగున్నాయి కదా, హౌస్కి డోర్ మ్యాట్స్. క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ వేరియస్ కలర్స్, వేరియస్ మెటీరియల్స్తో వస్తాయి ఇవి. ఎవరి కన్వీనియన్స్ని బట్టి వాళ్ళు తీసేసుకోవచ్చు. ఇవి చూడండి 5 or 2 యూరోస్, చాలా తక్కువ ఇక్కడ యాక్చువల్లీ. ఇలాగా క్లాత్స్, ఇవి సపరేట్ క్లాత్స్, బట్టలు కుట్టుకోవాలి, ఎవరైనా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇవి తీసుకోవచ్చు. ఇవి నైట్ ప్యాంట్స్, ఇటు సైడ్ వచ్చేస్తే నైట్ ప్యాంట్స్, నైట్ షర్ట్స్, బాయ్స్ కోసము సపరేట్గా ఒక స్టాలే ఉంది. ఇక్కడ స్వెటర్స్, హుడ్డీస్, జాకెట్స్, ఎన్ని కలర్స్, వావ్ చాలా బాగుంటాయి అన్నమాట. క్వాలిటీ అయితే నేను చెప్తున్నా కదా, నేను సొంతంగా ట్రై చేశాను, చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా. ఇంకా ఇటు వచ్చేస్తే ఎన్ని క్లిప్స్, అసలు మనకి డ్రెస్కి తగినట్టు మ్యాచింగ్ అవుట్ఫిట్స్ కోసము మనం ఏ పెద్ద షాప్కి వెళ్ళి షాప్ చేయాల్సిన పని లేదండి. ఇలాంటి ఫ్లీ మార్కెట్స్కి వెళ్ళిపోతే ప్రతి ఒక్కటి A to Z మనకు అన్నీ ఇక్కడే దొరికేస్తాయి. ఎందుకంటే షాప్స్ వాళ్ళు చాలా రేట్స్ ఎక్కువ చెప్పేస్తారు. అలాంటివే సిమిలర్ ఐటమ్స్ మనకి ఇలాంటి ఫ్లీ మార్కెట్స్లో దొరికేస్తాయి. సో ఇక్కడికి వచ్చేసి మనకి మ్యాచింగ్ అవుట్ఫిట్స్కి సంబంధించిన జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ తీసేసుకోవచ్చు. ఇది చూసారా, అసలు అమ్మాయిలకైతే ఇలాంటి ప్లేస్లో వదిలేస్తే పండగే. ఈ స్టాల్ మొత్తం అమ్మాయిలకే అండ్ ప్రతి ఒక్కటి ఆఫర్స్లో ఉన్నాయి, ఆఫర్స్ పెట్టారు. ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయో జాకెట్స్, ఎంత వెరైటీస్. ఇవి రెయిన్ కోట్స్, దాంట్లో కూడా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. ఫ్రెంచ్ కోట్స్ క్వాలిటీ అయితే అమేజింగ్గా ఉంది. నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను అనుకుంటా, నాకు తెలిసి, నాకు గుర్తున్నంత వరకు. సో చాలా బాగున్నాయి ఫ్రెంచ్ కోట్స్ కూడా. అండ్ టాప్స్ విషయానికి వచ్చేస్తే మల్టిపుల్ కలర్స్లో మనకి ఎలాంటి వెరైటీ కావాలంటే అలాంటి వెరైటీ టాప్స్ ఉన్నాయి. ఎంత అమేజింగ్ ఉన్నాయి. ఇవన్నీ పింక్ కలర్లో వేరే దాని షేడ్స్, పింక్ షేడ్స్, ఇవన్నీ పర్పుల్ అని, డార్క్ పర్పుల్, లైట్ పర్పుల్, సాల్మన్ కలర్, ఇవన్నీ పింక్లో టైప్సే. అండ్ ఇటు సైడ్ వచ్చేసేసరికి మనకి అదర్ కలర్స్ లైక్ ఇవి బ్లూ అండ్ గ్రీన్ కలర్స్లో వేరియస్ టైప్స్, మల్టిపుల్, దాంట్లో లైట్ కలర్స్, డార్క్ కలర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ బ్లాక్ అండ్ వైట్ లవర్స్ కోసము
బ్లాక్ అండ్ వైట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాత్స్ కావాలో అన్ని టైప్స్ ఉన్నాయి. బీజ్, ఇలాగా న్యూట్రల్ కలర్స్, బీజ్, బ్రౌన్, గ్రౌండ్ కలర్స్ అంటారు. వీటిలో కూడా మనకి చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ కనిపించేశాయి. ఈ షాప్ అయితే నాకు చాలా ఇష్టము. ఆఫర్స్ కూడా చాలా బాగుంటాయి. ఈచ్ టాప్ వచ్చేసి 10 euros పడుతుంది మనకు, ఆల్మోస్ట్ లైక్ 900 రూపీస్. సో ఇట్స్ నాట్ దట్ మచ్. ఇది ఇక్కడ నార్మల్ ప్రైజే, చాలా నార్మల్. ఇది చూసారా, చిన్నప్పుడు మనకి ఇలాంటి ఒక పెన్స్ వచ్చేవి గుర్తున్నాయా? నాకు ఇది చూసి అదే గుర్తొచ్చింది, కోహినూర్ డైమండ్. ఇటు వచ్చేస్తే కిచెన్ ఐటమ్స్. ఎన్ని కిచెన్ ఐటమ్స్ కావాలంటే అన్ని వెరైటీస్ దొరికేస్తాయి. క్వాలిటీ కూడా మనకి ఆల్మోస్ట్ 6 months to 1 year వరకు బాగా ఉంటాయి, అసలు ఏమీ డ్యామేజ్ లేకోకుండా. నాకు తెలిసి వాటి గ్యారంటీ అది అనుకుంటా. ఇంకా వేరియస్ లైక్ సెరామిక్ ఐటమ్స్, కప్స్, గ్లాసెస్ అన్నీ మనకి తక్కువ ప్రైజెస్లో వచ్చేస్తాయి. ఇలా చూసారా, ఇదైతే హోల్సేల్ షాప్ అన్నమాట. చైన్స్ ఉంటాయి, డిఫరెంట్ మెజర్మెంట్స్తో ఉంటాయి. వైట్, బ్లాక్, గోల్డ్, దాంట్లో రోజ్ గోల్డ్, ఇలా చైన్స్ మనకు హ్యాండ్ బ్యాగ్స్కి వాటికి వేసుకోవచ్చు. ఇవైతే ఇంకా మనం కస్టమైజ్గా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కొంతమందికి, కస్టమైజ్ చైన్స్ కానీ లాకెట్స్ కానీ చాకర్స్ కానీ ఇలాగా డిజైన్ చేయాలి అని చెప్పి, అలాంటి వాళ్ళకి ఈ షాప్ అయితే పర్ఫెక్ట్. కేజీలు లేక అమ్ముతున్నారు ఇక్కడ అయితే. ఇవి అయితే డాలర్స్ కానీ దాంట్లో వేయడానికి మధ్యలో బీడ్స్ కానీ అవి కూడా సపరేట్గా అమ్ముతున్నారు. ఇలాగ ఇష్టం ఉన్నోళ్ళు మ్యాచింగ్ అవుట్ఫిట్ కోసం కావాలి అనుకుంటే వాళ్ళే ఇయర్ రింగ్స్ అలా డిజైన్ చేసేసుకోవచ్చు. అండ్ స్మాల్ బిజినెస్ కూడా ఇక్కడ వచ్చి పర్చేస్ చేసి వీటిని వాళ్ళు రెడీ చేసి అమ్ముతుంటారనమాట, స్మాల్ బిజినెసెస్ ఉన్నవాళ్ళు. ఇవన్నీ పూసలండి, మల్టిపుల్ కలర్ పూసలు. వీటితో కూడా మనకి చైన్స్, లాకెట్స్ ఇవన్నీ చేస్తారనమాట. ఎంత బాగున్నాయి కదా కలర్స్, అమేజింగ్. అసలు ఎన్ని కలర్స్, మనకి ఏ కలర్ కావాలంటే కోరిన కలర్లో ఉన్నాయి. ఇవి చూసారా హ్యాండిల్స్, ఇవి హ్యాండ్ బ్యాగ్స్కి హ్యాండిల్స్ లాగా యూస్ చేయొచ్చు. అండ్ ఇవి పిన్స్ అన్నమాట, సేఫ్టీ పిన్స్. మనమైతే చీర పిన్లని కూడా అంటాము. అండ్ ఇవి వెరైటీస్ ఆఫ్ పూసలు, బీడ్స్ ఎక్సెట్రా. మనం కావాలంటే కస్టమైజ్డ్ దండలు కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇవైతే నాకు తెలిసి డైనింగ్ టేబుల్ మీద వేసే కవర్స్ అన్నమాట. ఇవి ఇంగ్లీష్ మన్ హ్యాట్స్ అంటారు కదా, బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు. సో వాటిలో డిఫరెంట్ టైప్స్. అండ్ షూస్, చెప్పల్ విషయానికి వస్తే ఇక్కడైతే ఎండ్లెస్ ఉన్నాయి. ఏ డిజైన్స్లో కావాలంటే ఆ డిజైన్. అండ్ సీక్రెట్ చెప్పాలి అంటే ఇక్కడ పెద్ద బ్రాండ్స్ యొక్క డూప్స్ కూడా దొరుకుతాయి. ఇది చూడండి, లూయి విటాన్ది, సో దాని డ్యూప్ అనమాట. ఇవి నార్మల్గా స్పోర్ట్స్ షూస్, రన్నింగ్ షూస్, ఫుట్బాల్ షూస్ అలా ఉంటాయి కదా, వాళ్ళకి ఎన్ని కలర్స్లో కావాలంటే అన్ని కలర్స్లో మనకు దొరికేస్తాయి. మనం ఎక్కడ పెద్ద షాప్స్లో వెళ్ళి ఎక్కువ స్పెండ్ చేయాల్సిన పని కూడా లేదు. చూసారా, ఫ్లవర్ బొకేస్ కూడా ఇక్కడ చాలా బాగా ఉంటాయి. అండ్ వీళ్ళైతే నార్మల్ లోకల్ వాళ్ళు, విలేజ్ పీపుల్. సో ఇక్కడ వచ్చి ఇలా ఫ్లవర్ బొకేస్ వాళ్ళు సెల్ చేస్తుంటారు. ఇక్కడ మనం కొనేసరికి వాళ్ళని కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. సో ఇక్కడ కొనడానికి చాలామంది ఇష్టపడతారనమాట. ఇవి ఉలెన్ రోల్స్. వీటితో నార్మల్గా స్వెటర్స్ని సీవ్ చేస్తారు కదా, అలాంటి వాటికి ఇవి యూజ్ అవుతాయి. మనం ఇండియాలో కూడా చాలామంది మమ్మీస్కి ఇది హాబీ ఉంటుంది, వీటిని సీవ్ చేయడము. ఇక్కడ కూడా చాలామంది అలా చేస్తారు, ఎస్పెషల్లీ గ్రాండ్ పీపుల్ అనమాట, అంటే గ్రాండ్ పేరెంట్స్. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు సీవింగ్కి. ఇవి చూసారా ఎంత బాగున్నాయో, ఆయిల్ వేయడానికి, సాల్ట్, షుగర్, పెప్పర్ వాటి కోసం బౌల్స్. అండ్ ఇవి చూసారా ఎంత బాగున్నాయి. ఇవంతా నాకు తెలిసి గ్లాస్ అండ్ సెరామిక్ మేడ్. ఎన్ని కలర్స్లో ఉన్నాయి చూడండి, అసలు క్రిస్టల్ లాగా మెరుస్తున్నాయి ప్రతి ఒక్కటి.
ఇవి క్యాండిల్స్ హోల్డ్ చేయడానికి స్టాండ్స్. ఇంకా ఇవన్నీ నాకు తెలిసి కాయిన్స్ వేసుకోవడానికి, ఇయర్ రింగ్స్కి వాటికి యూజ్ అవుతుంటాయి. మల్టిపుల్ ట్రావెల్ బ్యాగ్స్ కూడా ఉంటాయి, మనకి ఎలాగ కావాలంటే అలాంటి డిజైన్స్లో ఉంటాయి. ఇవన్నీ షాల్స్, ఇక్కడ ఉండే స్కార్ఫ్స్, హ్యాండ్ బ్యాగ్స్ చూసారా ఎంత బాగుంటాయో. క్వాలిటీ అయితే మినిమం తక్కువలో తక్కువ ఒక 3 years 4 years వరకు వస్తాయి వితౌట్ ఎనీ టేర్. సో ఇదైతే చాలా చాలా మంచి ఆప్షన్, ఎందుకంటే ఇక్కడ మోడల్స్ ఎక్కువ ఉంటాయి, అందులోనూ లైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ రన్లో మనకి చాలా రిలయబుల్గా కూడా ఉంటాయి. ఇలా చూసారా, ఇవన్నీ లైక్ బ్రాస్లెట్స్ హ్యాండ్మేడ్. ఇవి పెద్దవాళ్ళు వేసుకుంటుంటారు మోస్ట్లీ, ఇక్కడ ముసలి వాళ్ళు ఇలాంటి దండలు. ఇంకా నార్మల్ యంగ్స్టర్స్ ఇలాంటివి ప్రిఫర్ చేయరు. సో అండ్ నా ఫేవరెట్ సెక్షన్కి వచ్చేసాము, ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్, బ్రాస్లెట్స్ కూడా. ఇక్కడ ఎంత బాగుంటాయో కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఈ షాప్ అయితే పర్ఫెక్ట్. అసలు ఎన్ని కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయంటే ఇక్కడ, ఎన్ని వెరైటీస్ ఉంటాయో చెప్పలేను అసలు. మీరే చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో. వావ్ వావ్, ఎన్ని ఆప్షన్స్ అండి. అసలు నాకు ఇన్ని ఆప్షన్స్ ఇస్తే చూస్ చేయడానికే అవ్వదు తెలుసా. నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతా. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ సోల్ అసలుకే. అందులోనూ ఇన్ని కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ ఆప్షన్స్ నాకు ఇస్తే అంతే, ఐఎమ్ డన్. ఇవి చూసారా ఎంత బాగున్నాయి కదా స్వెటర్స్. డీప్ వింటర్స్కి చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఈ స్వెటర్స్. ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు కదా, సో ప్రిటీ. అండ్ లాస్ట్ సెక్షన్కి వచ్చేసాము మనము. 3 sections ఉంటాయి. సో లాస్ట్ సెక్షన్లో మోస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ కానీ లేదా వెజిటేబుల్స్ అలాంటి ఐటమ్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇలా చూసుకుంటే ఫుడ్ ఆప్షన్స్ నాకు తెలిసి ఇండియాలో మోస్ట్లీ ఇవి చూసే భయపడతారు అనుకుంటా. సో వీళ్ళు అక్కడికక్కడే శాండ్విచ్ ప్రిపేర్ చేసి ఇస్తారు. ఇది మీట్ సలోమి అనుకుంటా, అంటే పిగ్ అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్, మిస్టేక్ అయితే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అండ్ డిఫరెంట్ చీజెస్ ఉంటాయండి వీళ్ళతో, చాలా కైండ్స్ ఆఫ్ చీజ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవైతే ఫిష్, వీటిని అలీచే అంటారు, అంటే చిన్న చిన్న చేపలు అనమాట. మన దగ్గర ఎండు చేపలు ఉంటాయి కదా, అలానే సిమిలర్గా ఇక్కడ వీళ్ళు కూడా ఈ ఫిషెస్ని ఎండబెట్టి అమ్ముతారు. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయని అంటారు. అండ్ ఇవి చూడండి చీజ్, ఎన్ని కైండ్స్ ఆఫ్ చీజ్ ఉన్నాయి చూడండి. ఇటలీలో చీజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఫేమస్, ఎందుకంటే వీళ్ళకి అన్ని చీజ్ ఆప్షన్స్ ఉంటాయి. మనకు పేర్లు కూడా సరిగ్గా తెలియవు. పెకోరినో చీజ్ అని, పార్మిజానో చీజ్ అని, మొజరెల్లా అని, స్ట్రచ్చినో అని చెప్పి చాలా, అసలు నాకు నోరు కూడా తిరగట్లేదు. సో చాలా చీజ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది ఇంకా మనకు సంతలాగా వెజిటేబుల్స్ అమ్ముతారనమాట, పక్కన పల్లెటూరు నుంచి వచ్చిన జనాలు. ఇలా చూసారా, ఇది లోటస్ లాగా ఉంది కదా, ఇది యాక్చువల్గా లోటస్ కాదు, ఇది ఒక వెజిటేబుల్. దీన్ని నైట్ అంతా నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బాగా బాయిల్ చేసుకొని దీని పైనకి లెమన్ పిండుకొని తింటారు. చాలా హెల్తీ వెజిటేబుల్, దాని పేరు కర్చోఫీ అంటారు ఇక్కడ. ఇంగ్లీష్ నేమ్ నాకు ఐడియా లేదు. So that's it for today's video, Andy. I hope you all like this one and see you all in the next video. Signing off. Bye bye.